ఛానల్ సింధు టాక్స్లో ఏంటి అనుకుంటున్నారా? నేనైతే మళ్ళీ ఒక ఫుడ్ రెసిపీ బ్లాగ్తో అయితే వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఈ బ్లాగ్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఎలా చేసుకోవాలి చాలా సింపుల్గా. ముందు రోజు నైట్ రైస్ మిగిలిపోతే మార్నింగ్ సింపుల్గా బ్రేక్ఫాస్ట్లోకి ఎలా చేసుకోవాలని చాలా సింపుల్గా అనమాట చూపించేస్తాను అనమాట. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది చూసుకుందాం. దానికి ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధు టాక్స్. సో ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ కొరియాండర్ కావాలి, పుదీనా और కొత్తిమీర. నేను ఇక్కడ కొత్తిమీర తీసుకున్నాను. అండ్ ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, గరం మసాలా, కారం, ఉప్పు, ఎగ్స్ అండ్ ధనియాల పౌడర్ ఇవన్నీ కావాలి. తర్వాత స్టవ్ మీద అయితే మనం ఒక పాన్ పెట్టేసుకోవాలన్నమాట. ఒక బౌల్ పెట్టేసుకోవాలి. బౌల్ పెట్టేసుకున్నాక ఇక్కడ నేను ఆన్ చేసుకుంటున్నాను స్టవ్ అనేది. ఆన్ చేసేసుకున్నాక మనమైతే ఆయిల్ అనేది వేసుకోవాలి. కొంచెమే ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోవద్దు మనం. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇక్కడ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ కూడా బౌల్ ఇగోండి ఆయిల్ వేసేసినానా? ఎస్ వేసేసిన అనుకుంటా. తర్వాత కొద్దిసేపు అలా పాన్ అనేది అదే బౌల్ అనేది కొద్దిసేపు అట్లా మంచిగా హీట్ కావనివ్వాలి ఆయిల్ అనేది. అంతరాక మనమైతే ఎగ్స్ పక్కకు పెట్టుకోవచ్చు. ఎగ్స్ అనేది మనం కొంచెం ఆయిల్ అనేది మంచిగా కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే జస్ట్ ఎగ్ ఫ్రైకే మనం తర్వాత రైస్ అదంతా చేసుకునేటప్పటికి తర్వాత వేసుకోవచ్చు. జస్ట్ ఎగ్ ఫ్రై మాత్రమే కాబట్టి మనం కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే నాకు మా చెల్లెకి కాబట్టి 3 eggs వేద్దామని అనుకుంటున్నా. సో ఇక్కడ ఒక ఎగ్ అయితే వేసేసిన. చూడవచ్చు అదంతా మంచిగా వస్తుంది అనమాట. ఆ చుట్టు అనేది వైట్గా తర్వాత ఎల్లోయిష్ సూపర్గా ఉంటుంది అనమాట. బేసికలీ అది చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడచ్చు ఆయిల్లో మళ్ళీ అదంతా వేసేసినాక ఒక్కొక్క ఎగ్ వేసుకుంటే కలపాలి. బికాస్ మనం ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. అది ఆయిల్ అనేది ఎల్లో కలర్ది అది ఉంది కదా, ఎల్లోయిష్ రౌండ్ లోపల అది అట్లనే ఉండిపోతుంది. అట్లా అని చెప్పి ఒక్కొక్క ఎగ్ వేస్తూ మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ ఏదో పడ్డదని తీద్దాం అనుకుంటున్నా, బట్ అది రావట్లేదని చెప్పి వదిలేలే తీసిన తర్వాత. సో ఇక్కడ బాగా కలుపుకుంటున్నాను అనమాట నేనైతే ఎగ్ ఫ్రై అనేది ఎగ్ది. అండ్ థర్డ్ ఎగ్ కూడా వేసేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకుంటున్నాను. సో అదంతా ఎగ్ వేసేసాక కొంచెం బాగా ఇట్లా ఈ కలర్ వస్తుంది అనమాట. లైట్ ఎల్లోయిష్ కలర్. కొద్దిసేపు అలా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత మనకి ఓకే రెడీ కుక్ అయింది అని అనిపిస్తే తర్వాత బౌల్లోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పక్కకు సపరేట్గా పెట్టుకోవాలి ఒక మనం ఇంకా వేరే అంత ప్రాసెస్ అయ్యే వరకు. సో ఇప్పుడైతే నేను అదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక సేమ్ గిన్నెలోకి మళ్ళీ ఆయిల్ అయితే కొంచెం వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది. ఎందుకనంటే కొంచెం ఇది ఫ్రైకి రైస్ అదంతా వేసాం కాబట్టి అంత మంచిగా కావాలి కాబట్టి ఆయిల్ అయితే నేను ఎక్కువనే వేసేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు హై ఫ్లేమ్లో పెట్టిన. ఇప్పుడు పెడితే ఇట్లా బబుల్స్ వచ్చేసి అదంతా కొంచెం ఒక సబ్స్టెన్స్ లాగా అయిపోతుంది అనమాట. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇట్లా అయిపోతుంది. మరి ఇది ఓకే ఫైన్, నో వరీస్ అనమాట. మనం ఇంకా యాడ్ చేసేసుకోవచ్చు. దాంట్లోకి నేనైతే అల్లం పేస్ట్ నేను చెప్పడం మర్చిపోయిన ఇంగ్రీడియంట్స్లో, బట్ ఇక్కడ వేస్తున్నాను. అల్లం పేస్ట్ వేద్దామా అన్నట్టు వేస్తున్నాను అనమాట. బేసికలీ ఇట్లా వేద్దామా అన్నట్టు వేస్తున్నా. ఇగోండి ఇక్కడ కొంచెమే అల్లం పేస్ట్, ఎందుకంటే అల్లం పేస్ట్ ఎక్కువ వేస్తే కూడా మనకి మొత్తం టేస్ట్ అనేది మారిపోతుంది. సో అందుకే కొంచెమే అల్లం పేస్ట్ వేసేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ ఇట్లా వస్తుంది, బట్ ఇట్స్ ఓకే ఫైన్. అదంతా ఆయిలే, మనకి అదేమి సోప్ లాగా ఉంటుంది, బట్ అదంతా ఏం కాదు, ఆయిలే అదంతా. సో ఆయిలే కాబట్టి మనమైతే దాంట్లో బాగా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మీడియంలో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక మనమైతే ఆవాలు, జీలకర్ర అవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట దాంట్లోకి. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నా. ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి ఇట్లా మంచిగా. ఎక్కువ మా చెల్ల అంటుంది ఎక్కువ వేయకు ఆవాలు జీలకర్ర పక్కన నుంచి, బట్ అందుకే మళ్ళీ చూస్తున్నా ఎక్కువ అయిందేమో అన్నాని. అరే పర్లేదు, ఎందుకంటే ఇద్దరికి కదా రైస్ షార్ట్ అయిపోతుంది. నాకు అది ఆవాలు జీలకర్ర ఇట్లా మధ్యలో అన్నం తింటుంటే
వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది, క్రిస్పీగా, అంటే నాట్ క్రిస్పీ బట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది ఒక రైస్కి టేస్ట్ వచ్చినట్టు. సో అందుకని ఎక్కువ యాడ్ చేస్తున్నా. తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఎండుమిర్చి తీసుకున్నా, ఇంకా పచ్చిమిర్చి 2 తీసుకున్నాను అనమాట నేను. సో పచ్చిమిర్చి అవి కూడా తీసేసుకున్నాక కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే అన్నీ మగ్గి మనకి రైస్లోకి మంచిగా వస్తుంది. లైక్ పచ్చిగా రాగానే తినలేం కదా మనము. సో ఆయిల్లో మంచి అంటే ఫ్రై లాగా మంచిగా అవుతాయి కాబట్టి సో అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్నాక ఇక మంచిగా ఇట్లా బాయిల్ ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా, అదంతా బాయిల్ కుక్ అవుతున్నట్టు, మంచిగా ఫ్రై అవుతున్నట్టు. అప్పటి వరకు మనం కొద్దిసేపు ఆగాలి అదంతా మంచిగా అవ్వడానికి. ఒకవేళ మీకు ఆయిల్ కనుక తక్కువైంది అనిపిస్తే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం. తర్వాత ఇక్కడ నేను రైస్ అయితే తీసేసుకుంటున్నాను. రైస్ తీసేసుకొని హ్యాండ్తో వేసేస్తున్నాను అనమాట. ఎందుకనంటే మంచిగా కలిపినప్పుడు ఇట్లా మనం కలిపేసి ఇట్లా మంచిగా విడిచేసి అన్నాము, లేదా అప్పుడు వేసేసినాం అనుకోని కలపడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదని చెప్పి, బట్ మళ్ళీ కాలుతుందని చెప్పి స్పూన్తో వేసేస్తున్నాం రైస్ అనేది. సో ఈ రైస్ కూడా మనం అంతా యాడ్ చేసేసుకున్నాక మంచిగా రైస్ అంతా వేసేస్తున్నాను. రైస్ అంతా మంచిగా యాడ్ చేసేసుకున్నాక ఇట్లా కొంచెం వేసేసుకొని ఎగ్ ఫ్రై చేసేసుకున్నాం కదా మనం పక్కకి ఫస్ట్లో, అదైతే యాడ్ చేసేసుకోవాలి ఫ్రైలో. ఇట్లా కొంచెం అక్కడక్కడ వేసేసేయాలి, మనం కలిపేటప్పుడు ఎట్లా మిక్స్ అవుతుంది అనుకోండి, బట్ అక్కడక్కడ వేసేసేయాలి. వేసేసినాక కారం మీ టేస్ట్ని బట్టి, ఎందుకంటే అది మనం తక్కువ తింటాము కొంచెం ఎక్కువ తింటాము అని చెప్పి మీ టేస్ట్ని బట్టి యాజ్ పర్ యువర్ టేస్ట్ మనమైతే కారం అయితే వేసేసుకోవాలి. కారంతో పాటు తర్వాత ఉప్పు కూడా, సాల్ట్ కూడా మనము యాజ్ పర్ యువర్ టేస్ట్. మళ్ళీ నేనైతే కొంచెం వేసినాను, అది సరిపోకపోతే మళ్ళీ నేను లాస్ట్కి యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి కొంచెం అటు ఇటు అయినా వేసేసుకున్నా. ఒకవేళ ఎక్కువ అయింది అనుకోండి కారం ఎక్కువ యాడ్ చేసేసుకోవచ్చు, కొంచెం అప్పుడు ఈక్వల్గా ఉంటుంది ఉప్పు ఇంకా కారం అని చెప్పి. సో ఇప్పుడైతే సాల్ట్ కూడా అదంతా వేసేసినాక గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నా. గరం మసాలా కొంచెం ఎక్కువ వేయకుండా, ఎందుకంటే టేస్ట్ అదంతా గరం మసాలా ఎక్కువ వేసేసినాం అనుకోండి మనము టేస్ట్ అంతా గరం మసాలానే వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం గరం మసాలా అంత టేస్ట్ ఏం బాగుండదు, అంటే అప్పుడు కొంచెం బాగుండదు అని చెప్పి కొంచెమే యాడ్ చేసిన. తర్వాత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసిన అనమాట. కొంచెం ఎక్కువ కాకుండా 2 గరం మసాలా ఇంకా ధనియాల పౌడర్ కూడా సేమ్గా అట్లా యాడ్ చేసేసిన. సో అదంతా యాడ్ చేసినాక కొంచెం అంటే అదంతా రైస్ కూడా అదంతా మంచిగా పట్టే వరకు కొద్దిసేపు ఆపి తర్వాత ఏమంటారు మంచిగా కలుపుకున్నాను అనమాట. కింద నుంచి పైకి అదంతా మిక్సింగ్ అయితే చేసేసుకున్నా రైస్ అనేది. ఇక్కడ చూడవచ్చు మీరు కింద నుంచి అదంతా కింద అయితే ఏదైతుందో ఆ చిల్లీస్ మనం అయితే యాడ్ చేసుకున్నాం అవన్నీ కూడా మంచిగా పట్టాలి. ఒకవేళ కారం లైట్గా వచ్చింది, మనకి ఇంకా కారం కావాలి అంటే, కారం అంటే కొంచెం మంచిగా లైట్గా ఉంది, అంత ఏం కారం కాలేదు అని అంటే మీరు మళ్ళీ కారం యాడ్ చేసుకోవచ్చు పైన నుంచి, అప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు. నో వరీస్ అన్నమాట. ఫ్రైడ్ రైస్కి ఎలానైనా చేసుకోవచ్చు, ఉప్పు తక్కువైపోయినా ఉప్పు వేసుకోవచ్చు, కారం తక్కువ అయితే కారం వేసుకోవచ్చు అనమాట. అట్లా ఫ్రైడ్ రైస్ అనేది. మనం బిర్యానీలోకి అట్లా అయితే ఏమో నాకు అంత ఐడియా లేదు బిర్యానీ అవన్నీ, కానీ ఫ్రైడ్ రైస్ అయితే మనం తక్కువ అయితే వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎక్కువైనా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం ఎక్కువ కారం సాల్ట్ ఎక్కువ అయితే కారం వేసుకోవచ్చు, అట్లా సెట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ బాగా కలుపుకుంటున్నాను అనమాట ఫ్రైడ్ రైస్ని. ఇట్లా మంచిగా ఒత్తుకుంటే, ఎందుకంటే వైట్గా ఉండదు, బట్ అక్కడక్కడ ఉంది, బట్ మనం రైస్ తినేటప్పుడు కొంచెం కలుపుకొని తినేసామనుకోండి అది కూడా కవర్ అయిపోతుంది. కిందకి వెళ్ళి ఇట్లా కింద అంతా ఉంటుంది కాబట్టి కింద నుంచి పైకి అంతా మంచిగా కలుపుకోవాలన్నమాట మనమైతే. సో మనమైతే ఫ్రైడ్ రైస్ని కొంచెం బాగా కలుపుకున్నాక మనమైతే కొద్దిసేపు అయితే స్టవ్ మీద మీడియంలో పెట్టేసుకోవాలన్నమాట. మీడియంలో పెట్టేసుకున్నాక ఆర్ ఫ్రైడ్ రైస్ ఇస్ డన్ ఫైనలీ. సో ఇక్కడ మీరు క్లిప్ నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను కదా చూడండి, ఇలా మంచిగా ఫ్రైడ్ రైస్ అయితే మంచిగా వచ్చింది. ఉప్పు కారం అంతా సరిపోయిందనమాట. కారం కూడా కొంచెం ఉప్పు కూడా కొంచెం తక్కువైనట్టు అనిపించింది, బట్ లాస్ట్కి యాడ్ చేసేసుకున్నా. సో టేస్ట్ ఇక్కడ నేను చేసి చూపిస్తున్నా చూడండి, బాగుంది. ఇట్లా కలుపుకొని తినేయచ్చు అనమాట. ఇగోండి టేస్ట్ విషయానికి వచ్చి సూపర్గా ఉంది. సో hope you like my video, please like, share and subscribe to my channel. So bye bye.